ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు, తనిఖీలు చేపట్టి ఆ కారణాలు, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు స్కూల్ స్టాఫ్తో ఏర్పాటు, పర్యవేక్షకులుగా జిల్లా, డివిజనల్, మండల స్థాయి ఆఫీసర్లు ఉత్తర్వులు జారీ. విద్యార్థులను కన్న బిడ్డల్లో చూసుకోవాలని టీచర్లు, ఆఫీసులకు సీఎం రేవంత్ సూచన. గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లను తరచూ విజిట్ చేయాలని కలెక్టర్లకు ఆర్డరు. నిర్లక్ష్యం చేసే వాళ్ళను డ్యూటీ నుండి తొలగిస్తామని హెచ్చరిక. ఒకవేళ మీరే నిర్లక్ష్యం చేస్తే మీ సీట్ నుండి తొలగించే అధికారం ఎవరికి ఉన్నదో చెప్పుర్రి, వాళ్ళ దగ్గరికి పోయి పిటిషన్ ఇచ్చేస్తాం. ఇది ముందు మీ నిర్లక్ష్యం. మీరు ఢిల్లీ హైదరాబాద్ మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు. ఎంఈఓ అనేటోడు ఆ కృషి నుండి కనీసం లేచి స్కూళ్ళల్లో ఏం వండుతానని వాడు చూడడు. పోనీ వార్డెన్లు వాళ్ళేం వండుతుండ్రు అనేది వాళ్ళు చూసుకోరు. ఇలా అందరి నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పటికైనా ఏం చేయాలి? వీటిని టాస్క్ ఫోర్సు అని పెడుతున్నారు కదా, ఇది 3 నెలల ముచ్చటగా కాకుండా ప్రతి వారం హాస్టళ్ళ మీద, అంగన్వాడీ కేంద్రాల మీద, అదేవిధంగా ఈ గురుకుల సంస్థల మీద, స్కూళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ప్రతి వారంకి ఒకసారి రిపోర్ట్ తెచ్చుకోవాలి. అక్కంచెల్లి ఈ వారం ఏం ఫుడ్ అండిన్లు, ఈ వారం పిల్లలకి ఏం పెట్టిన్లు, నెక్స్ట్ వారం మెనూ ఏంది, అటు నెక్స్ట్ వారం మెనూ ఏంది, ఇందులో కల్తీ ఎంత ఉన్నది, ఇదంతా ప్రతి వారం దీన్ని మీరు ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఏదో ఇప్పుడు ఆపద వచ్చి పడ్డది కాబట్టి ఏదో వారం రోజులు, వారం 15 రోజులు తూతూ మంత్రంగా అందరిని ఉరికిచ్చి మళ్ళీ చల్లబడతామంటే కాదు. ఇది మంచి ఆలోచనే, రేవంత్ రెడ్డి గారు దీన్ని మంచి ఆలోచనే కాదంటలేము. కానీ దీన్ని నిజంగా మీరు ముందుకు తీసుకుపోవాలి. ఎంతసేపు చూడు ముఖ్యమంత్రి గారు ఏమంటాను, ఇది అధికారుల నిర్లక్ష్యం అంటాను. మరి అధికారుల పైన ఉండి పర్యవేక్షించవలసింది ఎవరు? మంత్రులు. మంత్రుల మీద ఉండి పర్యవేక్షించవలసింది ఎవరు? వాళ్ళని ఆదేశించవలసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంటే మీరు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత సమస్య ఉత్పన్నమవుతున్నది, ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ముందు మీరు చక్కగా ఉంటే వీళ్ళు చక్కగా ఉంటారు, అన్నీ సరిగ్గా ఉంటాయి. కాబట్టి ఇది మొదటి ముద్దాయి. ఇందులో మీరే మొదటి ముద్దాయి, ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు మంచిగా లేకపోవడం వల్లనే, ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం వల్లనే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా మీరు అన్నారుగా గురుకులాలు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, స్కూళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు అని. మీరు ఎంఈఓలను ఉరికీర్రి, డిఈఓలను ఉరికీర్రి. నెల రోజులు ఉంటాయి, నెలలో 30 రోజులు ఉంటాయి. నెలలో రోజుకొక మండలానికి ఉరికి డిఓను. ఎంఈఓ అయితే మండల కేంద్రంలోనే ఉంటారు కదా. ఏం చేస్తాడు ఎంఈఓ? వచ్చి స్కూల్లో మంచిగా చల్లగా కూర్చుంటాడు. ఆయనకుండే పనేమున్నది? స్కూళ్ళ మీద పర్యవేక్షణే కదా. విద్యా బోధన ఎట్లా చేస్తున్నారు, పిల్లలకి ఏం పెడుతున్నారు, ఈ పర్యవేక్షణ అంతా ఎవరు చేయాలి? ఎంఈఓ గారే. మండల ఎడ్యుకేషన్ ఆఫీసరే చేయవలసింది కదా. ఆయన రిపోర్ట్ తీసుకుపోయి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇస్తే అయిపోయి. అక్కంచెల్లి విద్యాశాఖ మంత్రి గారు అక్కడ నుండి చక్కగా మళ్ళీ మీ చేతికి వేస్తాండి. కాబట్టి ఎంఈఓ గారిని, డిఈఓ గారిని చెవులు వడి పెడతారా, లేకపోతే తొడపాశం పెడతారా? వాళ్ళని సిట్రైట్ చేయరు. సిట్రైట్ చేసి ఈ వ్యవస్థనంతా పటిష్టం చేయరు.